మెగాస్టార్ చిరంజీవి కాంపౌండ్ నుంచి వస్తున్న సోషియో ఫ్యాంటసీ ప్రాజెక్ట్ విశ్వంబర. బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేసిన రామ రామ అనే ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. 30 ఏళ్ల క్రితం చిరంజీవి ఈవీవి సత్యనారాయణ కాంబోలో వచ్చిన అల్లుడా మజాకా మూవీలో మా ఊరి దేవుడు అందాల రాముడు అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ప్రస్తుతం రిలీజ్ అయిన రామ రామ సాంగ్ ని ఆ పాటతో పోలుస్తున్నారు ఫ్యాన్స్. కీరవాణి స్వరపరిచిన ఈ పాటకు సరస్వతి పుత్ర రామ జోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. శంకర్ మహాదేవన్ లిప్సిక అద్భుతంగా పాడారు. తయ్యతక్క తక్కదిమి చెక్క భజనలాడి రాములోరి గొప్ప చెప్పుకుందామా, నీ గొంతు కలిపి మా వంత పాడగా, రామయ్య అంజని హనుమ వంటి పదాలను రామజోగయ్య శాస్త్రి చక్కగా పొందుపరిచారు. వందలాది మంది డాన్సర్ల నడుమ రామనామాన్ని జపిస్తూ మెగాస్టార్ వేసిన స్టెప్పులు భలేగా ఆకట్టుకుంటున్నాయి. ఎంతో కలర్ఫుల్ గా గ్రాండియర్ గా ఉన్న ఈ పాట సినిమాకే హైలైట్ కానుందని మేకర్స్ చెప్తున్నారు. అందుకోసమే ఈ సాంగ్ మేకింగ్ కి గట్టిగా ఖర్చు పెట్టారట. 4 భారీ సెట్స్ వేసి 400 మందికి పైగా డాన్సర్లు, 400 మంది జూనియర్ ఆర్టిస్టులు, 15 మంది నటీనటులతో సుమారు 12 రోజుల పాటు ఈ పాటని షూట్ చేశారట. ఇందుకోసం ఏకంగా 6 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. మరోవైపు విశ్వంబర షూటింగ్ ఒక పాట మినహా ఆల్మోస్ట్ సినిమా చివరి దశకు వచ్చేసింది. త్వరలోనే చిరుతో మాస్ సాంగ్ షూట్ చేయనున్నారట. మెగాస్టార్ తో ఊర మాస్ స్టెప్పులు వేయడానికి ఓ స్టార్ హీరోయిన్ ని సెలెక్ట్ చేసినట్లు టాక్. ఈ మూవీలో హీరోయిన్లుగా త్రిష, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. విశ్వంబర రిలీజ్ పై నిర్మాతలు ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం విశ్వంబర జూలై 24న రానున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా 23 ఏళ్ల క్రితం అదే రోజున ఇంద్ర మూవీ రిలీజ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇంద్ర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అదే సెంటిమెంట్ వర్కౌట్ అయితే విశ్వంబర బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించే వరకు ఇలాంటి ప్రచారాలు ఆగేలా కనిపించడం లేదు. ఇక దర్శకుడు వశిష్ఠ మల్లిడి మెగా మాస్ బియాండ్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నెవర్ బిఫోర్ అనే స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే సినిమా గ్లిమ్స్, ఇప్పుడు రామరామ పాట ద్వారా ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఈ పాట విడుదలతో సినిమాపై హైప్ ఇంకాస్త పెరిగింది. సంగీతం, విజువల్స్, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కూడా ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి.